ఉపయోగపడుతుంది. వీళ్ళు ఈవేళ మొదలెట్టారు కానీ మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. శ్రీరామనవమి వచ్చిన తర్వాత జై శ్రీరామన్నం. అసలు మనలో చాలామంది లీడర్స్ శ్రీరామనవమిలోనే పుడతారు. ఎందుకంటే శ్రీరామనవమి టైంలో పందిర్లేసి అదే ఒక లీడర్షిప్ క్వాలిటీ. నలుగురి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇవన్నీ ఇవి కొత్త ఏముందండి. షర్మిల జగన్ అన్నా చెల్లెళ్ళు ఎడ తీశారు మమ్మల్ని. అది నాయుడు రామూర్తి నాయుడు ఎవరు ఎడ తీశారు? అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు చెరో పార్టీలో ఉండేవారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరో ఎడదీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ నాని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరో ఎడదీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చెరో పార్టీలో? ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా వాళ్ళు ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు. ఎక్కడా లేని షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఏమో మీరు చెప్పాలి, రోజు జనంలో తిరిగేవాళ్ళు. షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు. రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి. మాట్లాడుతుంది, బయటకు వచ్చింది, చేరడం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వటం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా అది పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది. వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మన స్కూటర్ రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చినవాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఉన్నాడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఒక పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు. యాంకరింగ్ ఏంటి తెలుగు? పిచ్చ మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో ఒకటి నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడదాం, ఎక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు. ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే ఇప్పుడు 2 నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది. ఎమ్మెల్సీ ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. ఉండవల్లి శ్రీదేవ ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు? రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేసారనుకో ఏం చేయాలి అన్నది
ఎక్కడా లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారు? ఈ పొత్తులు కూడా ఇప్పుడు ఇదంతా కూడా మోడీ తేల్చాలి. మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే అది చేస్తారు. మోడీ కనీసం అమిత్ షాతో మాట్లాడతాడు, జగన్ ఎవరితో మాట్లాడో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏమంటే జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క. వేస్తే జగన్కి వేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ 1900 మీరు అందులో మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉన్నావు కదా అప్పుడు? ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయానుగా, ఓడిపోయాను. అందులో అనుమానం. ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ వైరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నామని. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం ఓ 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీ వైరెడ్డి ఫస్టే తీసేస్తారు. ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు? అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇదిగో అరుణ్ కుమార్, నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకునండి. నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫార్మ్ ఇస్తాను. ఎందుకు నేను సర్లే ఆయన బూరుపూడి వచ్చి అడిగాడు. బూరుపూడిలో నన్ను ఏమన్నారు ఏందని. బూరుపూడి వాళ్ళంతా తిరగబడ్డారు. తిరగబడేటికి పట్టుదల వచ్చింది. తిరగబడతారు, పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ చేశాడు, నెగ్గాడు. నేను నెగ్గాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడా చేసి ఉండడు. ఏం అడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడండి. ఈ గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు ఆడి కోసమే ఉంటాడు. మంచిది. ఇంకా చెప్తాడు, చూస్తే ముందు ఇంకా చెప్తాడు. చెప్పకపోతే అలాగా ఇప్పుడు ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా? ఇంకా అతని క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటాడు. మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది.
అని ఎవరంటున్నారు? ఇవన్నీ అడగెక్కుతా నువ్వు చెప్తేదాకా నాకు నచ్చలేదు. ఇది ఒక వ్యాపారం గురించి, ఇది మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే. దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత వెనక్కి వస్తుంది లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్. ఎప్పుడో మొన్న ఎక్కడో చదివాను, ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే, ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది అతి గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్. మనందరం వాటర్స్ కాదు, మనంతా కమోడిటీ. ఏం పెడితే వీడు వస్తుంది వీడు ఓటు అని ఆలోచిస్తారు. మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి. మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకమైతే ఆటోమేటిక్గా లోవర్ క్లాసెస్ సపోర్ట్ అవుతారు. మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ని తిట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో, ముందు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అమ్మ వీళ్ళందరూ వ్యతిరేకం అనమాట, వీడేదో మనాడే వీడు మనకి చేస్తున్నాడని వ్యతిరేకం వీళ్ళు అనుకుంటారు. అదే క్లాస్ వార్ చెప్తున్నాడు కదా. వచ్చిందా? ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి. నేను ఫస్ట్ అద్వానీని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను. ఆ మోడీ గారు వచ్చారు, అది పోయింది. తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచి వస్తుంటే చూశాను, ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే టోల్గేట్లో టోల్ కట్టక్కర్లేదు. అక్కడ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు. నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే, టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వీళ్ళెవరూ కూడా టోల్ కట్టక్కర్లేదు. అదొకటి. అంత మించి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు. ఎల్కే అద్వానీ అనే మనిషి గౌరవం భారతరత్న ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేదే ఉండదు. అంటే నీకు ఎంత పర్సెంట్ తప్పు చేశాడు అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. మిడిల్ క్లాసు బయట బహిరంగంగా తిడతాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు.